శుభోదయం. ఈనాటి విశేషం ఫాల్గుణ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి పయోవ్రతం. ఈ వ్రతం పేరిట ఈరోజు మొదలుగా ఈ మాసమంతా కూడా ఈశ్వరుడిని పాలచేత అభిషేకం చేయాలి. శివునకు ప్రీతికరంగా క్షీరాభిషేకం చేస్తే శివుడు అనుగ్రహం చూపుతాడు అంటుంది సంప్రదాయం. అలాగే ఈరోజు మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేద్దాం. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసినందువల్ల మనకు వాక్ శక్తి ఏర్పడుతుంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనోజవం, మనస్సుకు ఉండేటటువంటి శక్తి ఎంతటిదో అంతటి శక్తితో ప్రయాణించేటటువంటి వాడు. మారుతతుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వీస్తుందో అంతకంటే కూడా వేగంగా ప్రయాణించేటటువంటి వాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం. కిష్కింధ నగరంలో ఉన్నప్పుడు కానీ, సుందరకాండలో లంకా నగరంలో సీతాన్వేషణ నిమిత్తమై ఆ రావణ అంతఃపురంలో అనేక మంది స్త్రీలను చూచినప్పుడు కానీ ఎప్పుడూ కూడా చలించినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. మండోదరి, ధాన్యమాలిని ఎంతోమంది స్త్రీలను దర్శించాడు రావణ అంతఃపురంలో. వాళ్ళంతా కూడా వస్త్రములు చెదరి, కొందరు వివస్త్రులై అనేక విధాల భంగిమలలో పవళించి ఉండగా వారిని చూచి కూడా ఎటువంటి తత్క్షణ భావాదులకు లోనం కాకుండా, వాటికి వశం కాకుండా సీతాన్వేషణ అనే ఏకైక లక్ష్యంతో జితేంద్రియుడిగా ప్రవర్తించాడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే ఇలాంటి క్షేమం మనకు కలుగుతుంది అంటారు పెద్దలు. అందుకే కాబోసు లోకంలో ఒక భావన కూడా ప్రచారంలో ఉంది. ఆంజనేయ స్వామి వారిని బ్రహ్మచారులు పూజించాలి, స్త్రీలు పూజించకూడదు అని. ఈ రెండు తప్పే, అందరం పూజించుకోవచ్చును. బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, వరిష్ఠుడు, అగ్రేసరుడు ఆంజనేయ స్వామి. కనుకనే సుగ్రీవుని ఆజ్ఞ మేరకు సీతాన్వేషణ నిమిత్తమై వేలాది లక్షలాది మంది వానరులు 4 దిక్కులలో కూడా వెళుతూ ఉండగా దక్షిణం దిక్కు వైపుకు అంగదుడు, జాంబవంతుడు, అనేకులు ఆంజనేయ స్వామి వారితో సహా 18 మంది వీరులు యోధులను పంపించాడు సుగ్రీవుడు. అంతమందిలో ఆంజనేయ స్వామి వారినే రామచంద్రమూర్తి విశ్వసించాడు. ఇతడే సీతాన్వేషణలో కృతకృత్యుడవుతాడు అన్నటువంటి విశ్వాసంతో ఆంజనేయ స్వామి వారిని పిలిచి మరీ ఉంగరం అందించాడు. ఇంకా అప్పటి సీతాదేవిని చూడలేదే ఆంజనేయ స్వామి. నీవు చూస్తే ఒకవేళ రాక్షసాదులు వాళ్ళ మాయ చేత నువ్వు కూడా ఉన్నావేమో, నీవు కూడా రాక్షస మాయలో ఒకటి ఏమో అని సీతాదేవి భ్రమపడుతుందో ఏమో, నా గుర్తుగా అంగుళీకాన్ని చూపవలసింది అంటూ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికే అందించాడు. కాబట్టి ఆయన బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం. అంతమంది వానర వీరులలో ఆంజనేయ స్వామి వారు ముఖ్యుడు, బుద్ధిమంతుడు, వాయుపుత్రుడు, వాతాత్మజుడు. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ఇచ్చినటువంటి బాణప్రయోగానికి, నాగాస్త్రానికి బంధితులై మూర్ఛపోయారు. సకల వానర సైన్యం కూడా మూర్ఛపోయింది. మూర్ఛలోంచి తేరుకున్నటువంటి జాంబవంతుడు ఆంజనేయ స్వామి వారు ఎక్కడా క్షేమంగా ఉన్నాడా అంటూ ప్రశ్నించాడు. రామచంద్రమూర్తి క్షేమం లేదు, లక్ష్మణస్వామి వారి క్షేమం లేదు, మహారాజు సుగ్రీవుడి క్షేమము లేదు. ఆంజనేయ స్వామి వారి క్షేమంగా ఉంటే వానర సైన్యం అంతా కూడా క్షేమంగా ఉన్నట్టే, సీతారామ లక్ష్మణులందరూ క్షేమంగా ఉన్నట్టే, అయోధ్య క్షేమంగా ఉన్నట్టే, యావత్ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉన్నట్టే. ఇటువంటి సంకల్ప వాక్యంతో వానరయూథముఖ్యం ఆయన ఆంజనేయ స్వామి. ఆయన శ్రీరామదూత, పవనతనుభవ. ఆంజనేయ స్వామి వారు తనకు తాను రామదూతగా రావణ సన్నిధానంలో ప్రకటించుకుంటాడు. నేను రామదూతను అంటూ వివరిస్తాడు. దూతకు ఉండే లక్షణం తన యజమాని శక్తి సామర్థ్యాలను ప్రస్తుతించడం.
దూతకు ఉండవలసినటువంటి ముఖ్యమైన మరొక లక్షణం కార్యాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా నెరవేర్చగలగడం. సీతాన్వేషణ మాత్రమే దూత కార్యం కాదు. సీతాన్వేషణతో పాటుగా సీతను అన్వేషిస్తూ రామచంద్రమూర్తి వారు సంసిద్ధులై వస్తున్నారు అనే వార్తను శత్రుపక్షానికి తెలియజేయాలి. అలాగే యజమాని దూతకే ఇంత శక్తి ఉంటే యజమాని ఇంకెంత శక్తి గలవాడో అనేటటువంటి భయోత్పాతాన్ని శత్రువుల గుండెలలో పాదుకల్పగలగాలి. కాబట్టి ఆయన శ్రీరామదూతం అలా చెప్పుకోగలిగాడు. సీతాదేవిని దర్శనం చేసుకున్నంత మాత్రాన ఆంజనేయ స్వామి వారు శాంతుడు కాలేదు. తన ఆగమనానికి సంపూర్ణత ఇంకా సిద్ధింపలేదు. తన ప్రభువు శక్తియుక్తులను రావణునకు విన్నవించాలి, అప్పుడు కానీ దూత కార్యం సంపూర్ణం కాదు అనుకున్నాడు. కాబట్టి ఆయన శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి ఆంజనేయ స్వామికి శిరస్సు వంచి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహం వల్ల మనం తప్పకుండా మనం తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం పొందగలుగుతాం. ఈనాటి విశేషాంశాలు పయోవ్రతం, ఈశ్వరుడిని పాలచేత అభిషేకం చేద్దాం. అలాగే మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసినందువలన మనకు క్షేమం కలుగుతుంది అని ప్రార్థిస్తూ దైవం అనుగ్రహం చేత అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.